హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ టమాటా మసాలా కర్రీ. ఇలా ఒక 4 టమాటాలు ఉంటే చిక్కటి గ్రేవీతో చాలా రుచికరమైన టమాటా మసాలా కర్రీ. ఇది అన్నం, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. టమాటా మసాలా కర్రీ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా ఈ కర్రీ రెడీ చేయడానికి ఒక కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి. ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచి, 1 దాల్చిన చెక్క వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. చివరగా కొద్దిగా కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి కలుపుకొని ఇలా రెడీ అయిన వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన మసాలాని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని నీళ్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇదే కడాయిలోకి 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్నాక ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకోవాలి. టమాటాలను ఇలా పైన కట్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోర్క్ తోటి ఇలా గుచ్చుకొని టమాటాలు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల టమాటాలకు రసం అనేది బాగా పడుతుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న టమాటాలను మనం ఇప్పుడు ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన టమాటాలను ఒకసారి తిప్పి వేసుకోవాలి. మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ టమాటాలు బాగా ఉడికిపోయాయి. ఇట్లా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది.
కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి మనం కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి అంతా కర్రీని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.